ఈరోజు టీఆర్ఎస్ పార్టీ ఆర్గనైజింగ్ సెక్రటరీ మన తమ్ముడు వాళ్ళందరూ కూడా జాయిన్ కావడం జరుగుతుంది. మేడం గోసవాడి ఆధ్వర్యంలో కుక్కల శ్రీకాంత్ అలియాస్ టిల్లు గారిని వారి వేదికకి రావాల్సిందిగా కోరుతున్నా. అలాగే కౌశిక్ జనపురం భానుప్రకాష్ బుధగడ్డ అవి బబ్లు చిగురి పవన్ బాలు జలేందర్ శక్రి పవన్ సన్నీ వంశీ కుక్కల రవి అల్వాల కార్తిక్ సిద్ధు ఈరోజు ఇంత పెద్ద ఎత్తున యువకులు నరేంద్ర మోడీ గారి పరిపాలన పట్ల బీజేపీకి ఆకర్షితులై బీజేపీ కుటుంబంలోకి వచ్చేసినటువంటి యువతరాన్ని అందరికీ కూడా తెలియజేస్తూ ఈరోజు బీఆర్ఎస్ పార్టీగా మారినటువంటి పార్టీ మరి ఆ పార్టీని ఏమన్నారో నాకైతే తెలియదు. కానీ బీఆర్ఎస్ పార్టీ నుంచి బీఆర్ఎస్ ఆర్గనైజింగ్ సెక్రటరీ శ్రీకాంత్ గారు, వారితో పాటు వారి కమిటీ మెంబర్స్ అందరూ కూడా నరేంద్ర మోదీ గారు అవలంబిస్తున్నటువంటి అభివృద్ధి సంక్షేమ పథకాలకు ఆకర్షితులై బీజేపీ పార్టీలో జాయిన్ అవ్వడం జరిగింది. వారికి హృదయపూర్వక స్వాగత సుమాంజలు తెలియజేస్తా ఉన్నాము. అదేవిధంగా మా మహిళా సోదరిమణులు పట్టణానికి సంబంధించి కూడా ఈ రోజున బీజేపీ పార్టీలోకి మా కుటుంబంలోకి రావడానికి సిద్ధంగా ఉన్నారు. వారికి కూడా హృదయపూర్వక స్వాగత సుమాంజలు తెలియజేస్తా ఉన్నాను. జగిత్యాల పట్టణానికి విచ్చేసినట ఇప్పుడే తెలిసింది, అన్నలు చెప్తా ఉన్నారు. మంత్రి శ్రీధర్ బాబు గారు షుగర్ ఫ్యాక్టరీ కోసమని దాన్ని ఏదో విజిట్ చేస్తా అని ఇప్పుడు వచ్చి ఆడంబరాలకు హంగులకి పోస్తూ ఏదో మేము తెప్పిస్తామని మొన్న ఏదో ఫ్యాక్టరీకి పోయి చూసి వచ్చిండ్రు. ఇవాళ ముత్యంపేట షుగర్ ఫ్యాక్టరీకి పోయి విజిట్ చేసి వచ్చిండ్రట. అయ్యా నేను ఒకటే చెప్తా ఉన్నాను, మీ పక్కనే ఉన్నారు మా అంకుల్ జీవన్ రెడ్డి అంకుల్ గారు. ఇలానే రాజశేఖర రెడ్డి గారి పరిస్థితిగా ఉన్నప్పుడు వారి హయాంలో ఒక హౌస్ కమిటీ వేసిండ్రు. హౌస్ కమిటీలో వారు ఒక మెంబర్గా ఉన్నారు. జీవన్ రెడ్డి అంకుల్ గారు మెంబర్గా ఉన్నప్పుడు అటు ఇటు హడావుడు చేసి అది చేసి ఇది చేసి ఏదో చెప్పి మొత్తానికి మీ హయాంలో ఉన్నప్పుడే షుగర్ ఫ్యాక్టరీలు మూతగడిపోయినాయి. ఎక్కడికక్కడ రైతులందరికీ అన్యాయం జరిగింది, అన్నీ జరిగినాయి. మీరు ఇన్ని సంవత్సరాలు అధికారంలో ఉన్నారు కదా, మరి ఒక్కసారి కూడా మీకు షుగర్ ఫ్యాక్టరీలు గుర్తు రాలేదు. ఆ విషయమే మీకు తెలియలేదు. ఇప్పుడు వచ్చి ఏదో ఆర్భాటం అమలు చేస్తున్నారు. మరి నన్ను ఎప్పుడో చెప్పిండ్రు, మేము షుగర్ ఫ్యాక్టరీలు ఇమీడియట్గా తెప్పిస్తాము, మేమే తెప్పిస్తామని మొన్న కూడా చెప్పిండ్రు. మరి మీరు వచ్చి ఇప్పుడు వచ్చి చేసేది ఏంటి? గన్ని సంవత్సరాలు మీరు అధికారంలో ఉన్నప్పుడు మీకు గుర్తురానిది ఈ పార్లమెంట్ సెగ్మెంట్ వచ్చినప్పుడు, పార్లమెంట్ ఎలక్షన్లు వచ్చినప్పుడు మీకు గుర్తొస్తుంది మళ్ళీ ఈ షుగర్ ఫ్యాక్టరీలన్నీ. అంటే ఓట్ల రాజకీయం చేస్తుంది మీరా మేమా? లోక్సభ ఎలక్షన్లు వస్తున్నాయి, ఏదో హడావుడి చేద్దాం, 2 రోజుల్లో ముచ్చట చేద్దాం అన్నట్టు చూస్తున్నారేమో. ప్రజలందరూ రైతన్నలందరూ ఇవన్నీ గమనిస్తారు. దయచేసి ఇట్లాంటివి పెట్టుకోకండి. అప్పుడే చేయలేదు ఇప్పుడేం చేస్తారు, మారైందని ఎప్పుడో మాటిచ్చిండ్రు. అది నేనే చేస్తాను, ఇట్లా మీరు చేసేదాకా రాదు. కానీ మీరు చేయలేరు కూడా. ఆ మేడిగడ్డ కదా ఎట్లయితే ఇద్దరు కలిసి ఇగో నువ్వు నేను ఆపుతా, రేవంత్ రెడ్డి గారు అన్నట్టు కదా, రేవంత్ రెడ్డి కేటీఆర్ని నువ్వు నేను ఆపుతా,
అందుకే దయచేసి మీరు ఏవైతే నిజంగా చేస్తారో అవి చేయండి, అవి మాత్రమే చేయండి. ఇట్లాంటి హంగులు ఆర్పాటు అవి ఇవి చేస్తే మాత్రం ప్రజలు ఎట్లా చూస్తూనే ఉన్నారు. మీకు సరైన